యూట్యూబ్ పాఠకులకు నమస్కారం. ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ మీదకి సత్యం న్యూస్ పేపర్ వస్తుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందుగా స్థానిక వార్తలు అందుకోండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం అన్నయ్య ఇప్పుడు మన జిల్లా పరిస్థితి చూస్తే రాజకీయంగా రానున్న ఒక 50 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానుంది. ఎలక్షన్ నోటిఫికేషన్కు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముందుగా వైకాపా పార్టీ సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రజెంట్ కొన్ని సీట్లు కూడా ప్రకటించింది. టీడీపీ మాత్రం గుమ్మనంగా ఉంది. ఇంకా ఏ స్థానంలో పోటీ చేస్తారని ఒక క్లారిటీ లేదని జనాలు అనుకుంటారు. ఎందుకంటే జనసేనతో కలిసి వస్తుంది కాబట్టి జనసేన కూడా ఒకటా రెండో చోట్ల పోటీ చేస్తుందని ఒక జనాల ఆలోచనతో ఉన్నారు. అందుకోసం అసలు టీడీపీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ఇంతకుముందే మనం ప్రకటించాం. అందరూ కూడా అడుగుతున్నారు, అసలు తెలుగుదేశం జిల్లాలో అభ్యర్థులు ఎవరు, కొత్త వాళ్ళు ఉంటారా, పాత వాళ్ళకే కొనసాగిస్తారా అనే దాని మీద ఇప్పటికీ సస్పెన్స్ వేయలేదు. అయితే ఇప్పుడు దీని మీద మన సత్యం పత్రిక ఒక పెద్ద బాధ్యత ఉంది. మనం దాని ఆ సందేహాలు తీర్చాలి. కేడర్కి కూడా మనం ఒక సందేశం ఇవ్వాలి. సో నువ్వు అడిగినట్టు ఇంకో 40-50 రోజుల్లో నోటిఫికేషను, 80 రోజుల్లో ఎన్నికలు, ప్రభుత్వాలు ఏర్పడడం ఇవన్నీ కామను. అయితే మనం ముందుగా ఆమదలవలస నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. ఆమదలవలస నియోజకవర్గానికి 100కి 100 రూపాయలు ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కోన రవికే టీడీపీ టికెట్ ఇస్తుంది. ఇందులో డోకా ఒకటి ఈ కోన రవికి ఇస్తారు అన్న దాంట్లో కొత్తదనం ఏం లేదు కదా, అందరికీ తెలుసు. ఎందుకంటే కోన రవి తప్పని పరిస్థితులు కోన రవి అక్కడికి ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. కోన రవికి ఇస్తారని అందరం అనుకుంటాను. దానిలో పెద్ద చర్చ అవసరం లేదు. అదే అక్కడే చాలామంది తెలుగుదేశం నాయకులు, వైకాపా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా పప్పులో కాలేస్తుంది. అక్కడే కోన రవికి ఆమదాలవలస నియోజకవర్గం టికెట్ సాదాసీదాగా అయాచితంగా రాలేదు. ఇది ఫస్ట్ టీడీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి. 2, వైకాపా నాయకులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కోన రవిని వారి పార్టీలోకి ఆహ్వానించారు. కోన రవి వస్తే మంత్రి పదవి ఇస్తామని, రాబోయేది వైకాపా ప్రభుత్వమేనని చాలామందితో చాలా రాయబారాలు నడిపారు. ఇటువంటి సమయం ఈ విధమైన లీకులు తెలుగుదేశం అధిష్టానానికి వచ్చిన తర్వాత కోన రవి మాత్రమే అభ్యర్థి అని అనుకోవడం మొదటి తప్పు. ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలోని 3 సర్వేలు జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తే అంతకు మించిన సర్వేలు ఆమదాలవలసలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. సో ఇందులో ఎక్కడ కూడా రెండో అభ్యర్థి ప్రతిపాదనే ఈ నియోజకవర్గానికి రాలేదు. ఇప్పుడు సెకండ్ క్యాడర్ లేదంటారు. టీడీపీకి ఉంది కదా సెకండ్ క్యాడరు, మొదలవలస రమేష్ అనేసి, తర్వాత కొత్త జనరేషన్ టీడీపీలో ఉన్నారు. మరి ఇప్పుడు కోన రవి కాకపోతే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కోన రవికే ఇవ్వాలని ఏం లేదు కదా. ఇక్కడ మంచి ప్రశ్న తమ్ముడు. ఇక్కడ ఈసారి జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు అండ్ మిగతా అలయన్స్కి కానీ ఇది లైఫ్ అండ్ డెత్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ప్రయోగాలు చేయడం కంటే ప్రజాదరణ, ప్రజాబలం ఉన్న నాయకుడిని గెలిపించుకోవడం, వారికే టికెట్ ఇవ్వడం మీదే చంద్రబాబు దృష్టి ప్రధానంగా పెట్టారు. ఆ మాటకు వస్తే మొదటి నుంచి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారికి ముందు నుంచి ఈ నియోజకవర్గం అంటే ఆమదలవలస నియోజకవర్గం కాళింగ సామాజిక వర్గానికే కేటాయిస్తున్న ఇక్కడ అంతే సంఖ్యలో కాపులు ఉన్నారు. కానీ బలం కాళింగ సామాజిక వర్గం వైపు ఉంది. అందుకే కోన రవి తప్ప ఇక్కడ ఇంకో ద్వితీయ శ్రేణి నాయకుడిని పరిశీలించే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలని, అంటే కోన రవికి ఇవ్వకపోతే కోన రవి వాళ్ళ బావగారు సీతారాం గారితో కలిసి ఎక్కడైనా అవగాహన రాజకీయాలు చేసి ఒక పక్క అయిపోయి టీడీపీ అభ్యర్థిని ఓడించేస్తారని భయం ఏముందా టీడీపీకి? అది కూడా ఒక కారణం కావచ్చు. ఎంతైనా కుటుంబంలో మొన్న ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ అండర్స్టాండింగ్ రాజకీయాలు నడిచాయి. కానీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల
స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు వెనక్కి వెళ్ళడం వల్ల ఆంధ్రవలస నియోజకవర్గంలో 1-2 చోట్ల కోన రవి తగ్గి ఉండొచ్చు. కానీ ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చేసరికి ఖచ్చితంగా తన మేనమామ కమ్ బావ ఆయన మీద పోటీ చేయడం, గెలవడం కోన రవికి ఈసారి అత్యావశ్యం. అందుకే ఆయన వైపే పార్టీ ఖచ్చితంగా మొగ్గు చూపుతుంది. రెండోది, కాపుల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వాళ్ళని, మిగతా కాపు నాయకుల్ని, జనసేనతో ఉన్న మిగతా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, కాపు కేడర్ని కలుపుకొని వెళ్ళగలుగుతుంది ఇక్కడ కోన రవి ఒక్కరే. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కోన రవికి తప్ప ఇంకో పేరు ప్రతిపాదనలో లేదు, ఇంకోళ్ళు అడిగే అవకాశం లేదు. కోన రవి కంటే టీడీపీకి బలమైన నాయకత్వం ఆంధ్రవలసలో లేదు, ఇంత వేగం రాదు అన్నీ ఒక్కటన్నీ. ఇప్పుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ ప్రజారాజ్యం పోటీకి వచ్చేటప్పుడు కాంగ్రెస్, ప్రజారాజ్యం, టీడీపీ పోటీ చేసేటప్పుడు చాలామంది మన జిల్లాలో ఒకరిద్దరు పేర్లు ప్రస్తావించను కానీ ఒకరిద్దరు టీడీపీ నుండి బయటకు వచ్చి ప్రజారాజ్యం నుండి పోటీ చేశారు. అప్పుడు టీడీపీ ఒక నామమాత్రమైన అభ్యర్థిని నిలబెట్టి 2వ స్థానంలో నిలిచింది. ప్రజారాజ్యం అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు టీడీపీకి ఉన్న బలము ఆ వ్యక్తి బలంతో కలిపితే అక్కడ సామాన్యుడికి కూడా ఒక బలమైన వ్యక్తిగా మారచ్చు కదా. కోన రవి అనుకోవడానికి ఏం లేదు కదా. ఇప్పుడు కోన రవి ప్లేస్లో ఇంకొకటి నిలబెట్టి నాయకుడిగా చేయొచ్చు. అది ఎందుకంటే 2009లో మనం అందరం చూసాం. అలా జరిగే అవకాశం ఏమైనా చివరి నిమిషంలో ఉంటుందా? 100% ఆంధ్రవలస నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి పెట్ల కూడా ఆ పార్టీ అధిష్టానానికి గెలుస్తారని నమ్మకం లేదు. ఈ సమయంలో ప్రయోగాలు చేయడానికి వైకాపా కూడా సిద్ధంగా లేదు. సీతారామే అభ్యర్థి అయితే కోన రవి బలమైన ప్రత్యర్థిగా నిలబడతారు. ఇక టీడీపీ కేడర్లో చూసుకుంటే కోన రవికి తర్వాత టీడీపీలో ఆయనకు వద్దు టికెట్ మాకివ్వండి అని అడిగేవారు లేరు. ఎందుకంటే అదే బంధుగణం సీతారాము గారిని విభేదించి కోన రవి గారితో సేల్ అవుతుంది. వారందరూ ఇప్పుడు కోన రవి అయితే మేమైనట్టే అన్న భావనలో ఉన్నారు. కాబట్టి సీతారాం గారి కుటుంబం కూడా కోన రవి గారితోనే ఉంది. సో కోన రవి గారి అభ్యర్థిత్వాన్ని కాదనే పరిస్థితి లేదు. ఇక ఆయన వైకాపాకు వెళ్ళరు అని చంద్రబాబు గారికి తేలిపోయింది. ఆయన బోర్న్ టీడీపీ అన్న స్లోగంతో వెళ్తున్నారు. గతసారి కూడా జగన్మోహన్ రెడ్డి వేవ్తో ఆయన ఓడిపోయారు. కానీ లేదు అంటే కోన రవి ఎప్పటికీ రూట్ లెవెల్లో బలమున్న నాయకుడే. అన్నీ ఇక్కడ ఒక పరిస్థితి. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకత్వానికి పునాదులు వేస్తుందనే చర్చ సాగుతుంది. ఈ సమయంలో గత 50 సంవత్సరాల నుండి అదే నియోజకవర్గంలో బొడ్డుపల్లి రాజగోపాలరావు కుటుంబ సభ్యులు కూడాను పార్టీలో ఎంపీలో గెలుస్తున్నారు, ఎమ్మెల్యే గెలుస్తున్నారు. అదే సత్యవతి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఓట్ షేరింగు ఆవిడకి కూడా కొంత వెళుతుంది. ఆ ఓట్ షేరింగు ఒకవేళ కోన రవి టీడీపీ తరఫున, వైసీపీ తరఫున తమ్మినేని సీతారాం గారు పోటీ పడితే ఈ ఓట్ షేరింగ్ వీళ్ళిద్దరి మధ్యలో కొంత ఓట్ షేరింగ్ సత్యవతి మేడంకి వెళ్తుంది. అది ఎవరికి నష్టం జరుగుతుంది? దానివల్ల టీడీపీ అవకాశాలు పెరుగుతాయి, గెలుపు అవకాశాలు పెరుగుతాయి, టీడీపీకి అవకాశాలు వైసీపీకి పెరుగుతాయి అన్నది ఒక చిన్న కొంచెం జనాలకి కొంచెం సమాచారం తెలియజేస్తాను. ఖచ్చితంగా తమ్ముడు, కోన రవి గారు ఏ రోజైతే వైకాపాలకు రానని అన్ని రాయబారాలని వెనక్కి పంపారో ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జ్ బొత్స సత్యనారాయణ గారితో బొడ్డేపల్లి సత్యవతి గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించారు. ఇది ఆఫ్ ది రికార్డ్. ఇది వైకాపాలో కీలకంగా పనిచేస్తున్న నేతలందరికీ తెలుసు. అయితే ఆవిడ బోర్న్ కాంగ్రెస్, వాళ్ళ మామగారు లెగసీ ఈ జిల్లాలో ఈ రోజుకి కొనసాగుతుంది. సీతారాం మీద భారీ మెజార్టీతో 2 సార్లు గెలిచిన అభ్యర్థి ఆవిడ. అయితే మళ్ళీ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలబడితే ఓటు చీలిపోయేది వైకాపా నుంచే తప్ప టీడీపీది కాదు. ఎందుకంటే వైకాపా ఓటు బ్యాంకే కాంగ్రెస్ది. కాంగ్రెస్
నుంచే వైకాపా ఓట్ షేరు 2014లోని 2019లోని తెచ్చుకోగలిగింది. నామమాత్రంగా ఆవిడ పోటీ ఇవ్వగలుగుతారే తప్ప గెలుపోటముల్ని ఆవిడ నిర్దేశించే స్థాయిలో లేరు. ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్రంలో ఆ స్థాయిలో లేదు. ఓకే నన్నయ్య, ఎందుకంటే మనము ముఖ్యంగా మనకి ఈ శ్రీకాకుళం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఈరోజు మనము ఆమదార్ వలస కోసం, అది కోన రవి గారి కోసం చర్చించుకోగలిగాం. టీడీపీ అభ్యర్థి ఎవరన్నది పక్కగా కోన రవి గారికి టికెట్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు, మనము అనుకుంటున్నాము. అలాగే అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. ఈ పండగ తర్వాతను, ఈ సంక్రాంతి తర్వాతను 1-2 రోజులు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి తర్వాతను మిగతా నియోజకవర్గాల కోసం తర్వాతను మన వీడియో యూట్యూబ్ ద్వారా మరికొంత సమాచారాన్ని, అన్ని నియోజకవర్గాల సమాచారాన్ని కూడా అందిద్దాం. నమస్కారం.